అన్నిటినీ లేకుండా చేస్తుంది అగ్ని. అగ్ని ఉంటుందా, అది ఆరిపోదు. ఇప్పుడు అర్థమైంది. దీనికి ప్రతీకంగా మన సంస్కృతిలో ఒక అద్భుతమైన విషయం చాలామందికి తెలిసి ఉండదు. మనిషి చనిపోతే శవాన్ని తీసుకొని పోయినప్పుడు వల్లకట్టికి అక్కడ దీని రెఫరెన్స్ అక్కడ ఉంది. ఏంటంటే మనిషిని కాల్చుతారు కదా, కట్టెలు పెట్టి కాలుస్తారు. మీరు అడుగుతారు, స్వామీజీ పూడ్చడం ఎట్లా? పూడిస్తే అని మీరు అని అంటే అది పూడిస్తే, తమిళంలో పూడిస్తే అంటే పోతే. ఎందుకు చెప్తున్నానంటే అసలు పూడ్చడమే మన సంప్రదాయం కాదు. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. కాల్చడమే మన సంప్రదాయం. అర్థమవుతుంది. శాస్త్రంలో కాల్చడం ఉందే కానీ పూడ్చడం లేదు. అది మన సంప్రదాయమే కాదు. మనం పూడుస్తూ ఉన్నాం ఎందుకంటే మనకు దాచుకోవడం ఇష్టం కనుక. దాన్ని కూడా దాచుకోవాలనేటువంటి ఒక అందమైనటువంటి ఆలోచన ఉండడం చేత ఓయమ్మ కాల్ చేస్తే ఏమి లేకుండా పోతుంది కదా, దాచుకుంటే లోపల ఉంటుంది కదా, లోపల తాళం వేసి అంతే. అర్థమవుతుంది. కాబట్టి దగ్ధం చేయడమే. ఇప్పుడు ఖననం చేయడానికి వస్తే అక్కడికి దగ్ధం చేయడానికి మనం ఏదో ఏడ్చేసి అక్కడ ఉంటాడు చూడు కాల్చేవాడు. ఇప్పుడు కట్టెలు మనవే. ఒకవేళ చంద్రపు కట్టెలతో కాల్చాడు అనుకోండి, అవి కూడా మనవే. ఎందుకని మనకు సంబంధించిన వాడు కనుక. నెయ్యి మనదే, సమస్తం మనదే. ఆ కాల్చేవాడికి డబ్బులు ఇచ్చేది మనమే. ఇంత చేస్తాం. ఏడ్చేది కూడా మనమే. వాడు ఏడవాడు. తక్కువ ఇస్తే ఏడుస్తాడు వాడు, డబ్బులు తక్కువ ఇస్తే వాడు ఏడుస్తాడు. కాబట్టి ఏడ్చేది కూడా మనమే. ఇంత జరిగిన తర్వాత తమాషా ఏంటంటే, పోనీ మనవాడే కాలుతున్నాడు కదా, కాలినంత వరకు ఉంటామని మనం అనుకోం. వాడికి వదిలేస్తాం, వస్తాం. వాడేం చేస్తూ ఉంటాడు తెలుసా? ఇప్పుడు కట్టెలు ఇట్లా పేరుస్తారు కదా, మన శాస్త్రంలో ఉంది ఇదంతా. కట్టెలు ఇట్లా పేరుస్తారు కదా, పేర్చిన తర్వాత శవాన్ని మధ్యలో పెడతారు. ఆ పైన కూడా కొన్ని కట్టెలు పెడతారు. ఆ పై కట్టెలు కాలిపోయిన తర్వాత కింద ఇండ్ల ఇట్లా పెడతాడు కదా, అవి జారి పడిపోతూ ఉంటాయి. ఇట్లా వీడి దగ్గర ఒక కర్ర ఉంటుంది, వీడి దగ్గర ఒక కట్టి ఉంటుంది. వీడేం చేశాడంటే దాన్ని, అందుకని కాటికాపరి వాడు, కాటిలో ఉండేటువంటి వాడు ఈ కర్ర పట్టుకొని ఉంటాడు. మీరు చూడాలి హరిశ్చంద్ర సినిమాలో కూడా కర్ర పట్టుకొని ఉంటాడు. ఆ కర్ర అదే. ఇప్పుడు ఇలా తోస్తూ పోతాడు, ఆ పక్క నుంచి పడిపోతాయి. వాడు తిరుగుతూ ఉంటాడు. వాడికి ఎక్కడ బంధము? కొండకి చిల్లి కొట్టేవాడేమో ఒక్కసారి తిరిగాడు, వీడు తిరగతానే ఉంటాడు. అది కానంత వరకు వీడికి ఎక్కడ బంధం అది తెలియదు, రూపాయి బంధం. సో వీడు అలా తిరుగుతూ ఎక్కడెక్కడైతే పోతూ ఉంటే అట్లా ఎగదోస్తూ పోతాడు. చితిని ఎగదోస్తూ పోతాడు. ఒక దశలో అంతా కాలిపోతుంది, చివరికి వచ్చేస్తుంది అంతా భస్మం. ఎక్కడ చూసినా బూడిదే. మధ్యలోనే కాలుతూ ఉంటుంది అంతే. చుట్టూ ఉండదు అప్పుడు, ఎందుకంటే చుట్టూ వాడు తోసేస్తాడు కనుక మధ్యలోనే లేస్తూ ఉంటుంది. అట్లా భోగిమంటలాగా మధ్యలోనే లేస్తూ ఉంటుంది కదా. ఇక అంతా కాలిపోయిందని అనుకుంటాడు వాడు. అప్పుడేం చేస్తాడు తెలుసా? వాడు వెనక్కి తిరిగి, విచిత్రం, ఆ కర్ర ఉంది చూచారు, ఎంతసేపు ఎగదోస్తూ వచ్చాడే, ఆ కర్రని ఇట్లా తిరిగి ఇట్లా పడేస్తాడు దాంట్లో. అది కూడా కాలిపోతుంది. స్వామీజీ ఆ కర్ర ఎత్తుకొని ఇంటికి పోకూడదా? వాడు వాళ్ళ ఇంట్లో అన్నం పెట్టరు వాడికి. ఎందుకంటే ఇది శవాన్ని కాల్చిన కర్ర కనుక. కాబట్టి శవాన్ని దగ్ధం చేసేటప్పుడు ఉన్నటువంటి కట్టెలన్నీ కూడా కాలిపోయిన తర్వాత ఆ కట్టెలు కాలడానికి ఉపయోగపడినటువంటి కర్ర ఏదైతే ఉందో దీనిని కూడా చివరిలో ఎట్లాగైతే వదిలేయడం జరుగుతూ ఉందో, సమస్తమైనటువంటి అజ్ఞాన జనితం ఈ కల్మషాన్నంతా దగ్ధం చేసేసిన తరువాత అలా దగ్ధం చేసినటువంటి జ్ఞాన వృత్తి ఏదైతే ఉందో స్వయం నశ్యేత్. ఆ కర్ర కూడా అక్కడ కాలిపోతాడు. ఇది చూస్తే బ్యూటీ. ప్రతి చోట నీకు ఉదయం నిద్ర లేచిన మొదలుకొని రాత్రి పడుకున్నంత వరకు జరిగే ప్రతి కార్యంలో ఆధ్యాత్మికతే ఉంది, ఇంకేం లేదు సనాతన ధర్మంలో. అర్థం కాకపోవడం దురదృష్టం. అర్థం కాని గురువులు, అర్థం కాని శిష్యులు, శ్రద్ధ లేని వాళ్ళు, వీళ్ళతో నిండిపోవడం వల్ల అన్ని మరుగున పడిపోతున్నాయి. కానీ కాబట్టి జ్ఞానవృత్తేపి స్వయం నశ్యేత్. వాటినన్నింటినీ తోసినటువంటి ఎగదోసినటువంటి కర్ర కూడా స్వయం నశ్యేత్. అది కూడా అక్కడే కాలిపోతూ ఉంది. అందువల్ల ఎవడి కాష్టానికి సంబంధించిన కర్ర వాడిదే. అందువల్ల వాడు అంటాడు, పూర్వ రోజుల్లో అయితే అయ్యా నీకు 4 రూపాయలు ఇచ్చాను కాల్చేయంటే, 4 రూపాయలు సరే సార్, ఆ కర్రకు రూపాయి ఇండి అంటాడు వాడు. ఎందుకంటే వాడికి వేరే కర్ర తెచ్చుకోవాలి.
మళ్ళీ ఈ కర్ర ఇంకోటికి ఉపయోగపడదు. ఎవడి కర్ర వాడిదే, ఎవడి కర్మ వాడిదే. కర్ర కాదు, కర్మ. అంత ఇంకెళ్ళలేదు. కాబట్టి అజ్ఞాన కలుషం జీవం జ్ఞానాభ్యాసాత్ వినిర్మలం కృత్వా శుద్ధీకృత్య జ్ఞానం స్వయం నశ్యేత్ జలం కథక రేణువత్. ఇప్పుడు అర్థమైందా మీకు? బంధం ఎట్లా అర్థమైంది? బాగా అర్థం చేసుకో. ఇప్పుడు బంధత్వాత్ ఏంటది? ఒకసారి మీరు బ్రహ్మసూత్రానికి మళ్ళీ వెళితే అధ్యాస వల్ల కదా మీకు దుఃఖం. అధ్యాస అంటే ఏంటి? అతస్మిన్ తద్బుద్ధి. కాబట్టి అతస్మిన్ తద్బుద్ధిరేవ బంధత్వాత్, అంతేనా? అది కాని దాని యందు అది అనేటువంటి భావన, ఇదే కదా అజ్ఞానం, ఇదే బంధం. అతస్మిన్ తద్బుద్ధిరేవ తద్బుద్ధి ఏవ బంధత్వాత్. ఇప్పుడు సర్వదా సా జ్ఞానవృత్తి భవేత్. ఇప్పుడు ఏమైపోయింది? ఆ జ్ఞానవృత్తే ఉంది, ఏకభావ అవగాహన వృత్తి ఉంది. అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మము, నేనే బ్రహ్మము. ఈ దేహం ప్రకాశించడానికి కారణమైనటువంటి వాడిని నేను, ఈ దేహం ఉండడానికి కారణమైనటువంటి వాడిని నేను, ఈ ఇంద్రియాలు పనిచేయడానికి కారణమైనటువంటి వాడిని నేను. ఇవి ఉంటాయి, నేనున్నాను గనక, ఇవి లేకపోయినా నేను ఉంటాను అనేటువంటి జ్ఞానవృత్తి సదా సర్వదా సా జ్ఞానవృత్తి భవేత్ కదా. ఇప్పుడు బంధం ఎక్కడుంది చెప్పండి? బంధ ప్రసక్తే అభావాత్. బంధ ప్రసక్తే అభావాత్. ఇప్పుడు వాడు వచ్చింది ఏంటి? గురువు దగ్గరికి, నాకు బంధం ఉంది అని. బంధ ప్రసక్తే అభావాత్. ఇంకా నీకు బంధ ప్రసక్తే లేదు, అసలు నాకు బంధం ఉందనేటువంటి ఆలోచన లేదు. అభావాత్, అది ఉండడానికి అవకాశం లేదు. ఎందుకని? జ్ఞాన వృత్తి వచ్చేసింది కనుక. అది కాని దాని యందు అది అనేటువంటి భావన నీకు ఉంటే, నేను దేహము, నేను పరిచ్ఛిన్న, అహం బద్ధ అనేటువంటి భావన నీకు ఉన్నప్పుడు బంధం ఇప్పుడు తెలిసిపోయింది. నువ్వేంటావు? శివోహం అహం సదాశివ. ఇంకెక్కడ ఉంది చెప్పండి? ఇది జ్ఞానవృత్తి చేసేటువంటి పని. అలా శుద్ధీకృత్య జ్ఞానం స్వయం నశ్యేత్ జలం కథక రేణవత్ ఇది. నెక్స్ట్ శ్లోక. ఇప్పుడు మీకు అనిపిస్తుంది, స్వామీజీ కనెక్షన్ చూడు, వెరీ బ్యూటిఫుల్ ఆత్మబోధ అంటే. స్వామీజీ సరే, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా శ్రవణ మనన నిధిధ్యాసల ద్వారా మా మనసు సంస్కరింపబడుతుంది, జ్ఞానవృత్తి కలుగుతుంది. దీనికంతా శాస్త్రం ఉంది, మీరు చెబుతూ ఉన్నారు. మేము శ్రవణం చేస్తున్నాం, మననం చేస్తున్నాం, నిధిధ్యాస చేస్తున్నాం. ఈ విధమైనటువంటి జ్ఞానం కలిగిందనుకోండి. ఈ జ్ఞానం కలిగినప్పుడు స్వామీజీ ఈ సంసారం అంతా పోతుందా? ఈ దుఃఖం, ఎందుకంటే వాడు బంధంలో నుంచి వచ్చాడు కదా, ఇంకా వాడికి అదే గొడవ. ఇప్పుడు నాకు బంధం ఉంది పోగొట్టమంటే, గురువు బంధం లేదురా, నువ్వు ముక్తుడివే, నేను నిర్ణయం చేసేసాడు జ్ఞానవృత్తి ద్వారా. బంధం అనేది నీకు కల్పితం నాయన, నీకు ఉన్న వస్తువు తెలియకపోవడం వల్ల లేనిది వచ్చి తగులుకున్నది నీకు అని గురువు చెప్పేసాడు, అయిపోయింది. ఇప్పుడు వీడు దాంట్లోనే ఉన్నాడు కదా, ఇంకా స్థిరం కాలేదు కదా. అందుకని అనిపిస్తుంది, మరి గురుదేవా మరి జ్ఞానం వస్తుంది అనుకోండి, అప్పుడు సంసారం ఉంటుందా పోద్దా? శుభ్రంగా ఉంటుంది. ఇప్పుడు జ్ఞానం వచ్చిందని ఆశ్రమం పోయింది, జ్ఞానం వచ్చిన సన్యాసులకి ఆశ్రమం పోయిందే, బీపీ పోయిందే, షుగర్ పోయిందే, క్యా బాత్ హాయ్. ఇంకా ఎక్కువ ఆలోచిస్తే పెరుగుద్ది, అర్థమవుతుంది. కాబట్టి నాయన నీకు జ్ఞానం రావచ్చు, అండర్స్టాండ్. జ్ఞానంతో పాటు అన్నీ ఉంటాయి. జ్ఞానంతో పాటు అన్నీ అంటే ఏంటి గురుదేవ? జగత్తు ఉంటుంది. ఇప్పుడు కొందరు అదే జగన్మిథ్య బ్రహ్మసత్యం అంటే, బ్రహ్మ తెలుసుకోగానంటే జగత్తు ఏం కనిపించదట, గుడ్డోడు వాడ. ఇవన్నీ చిన్నప్పుడు మేము అనుకునేవాళ్ళం. చిన్నప్పుడు జ్ఞానం మనకు కలిగిన తర్వాత ఇదంతా చాప చుట్టుకుపోయినట్టుగా పోతుందేమో, అప్పుడు మనం ఎక్కడ ఉండాలా? చిన్నప్పుడు ఇవన్నీ. అందుకనే మీకు చెప్తున్నా, ఈ బాధల్లో మీరు కూడా కూరుకుపోకూడదని. అర్థమవుతుంది. కాబట్టి ఇది ఉంటుందంటే అన్నీ ఉంటాయి సార్. నీకు జ్ఞానం రావచ్చు, జ్ఞానంతో కూడా అన్నీ ఉంటాయి. ఏమేమి ఉంటాయి? జగత్తు ఉంటుంది, తర్వాత ఉద్యోగం ఉంటుంది, ఆకలి ఉంటుంది, అల్లుడు ఉంటాడు, అప్పులు ఉంటాయి. ఇవి ఎక్కడికి పోవు, నా మాట విను. టీవీలు ఉంటాయి, జ్ఞాపకాలు ఉంటాయి, అవన్నీ ఉంటాయి. ఇంకేంటి మేము శ్రవణం మనం నిధి చేస్తాం.
స్వామీజీ జ్ఞానం కలిగిన తర్వాత కూడా ఇవన్నీ ఉంటే సంసారం దాని పేరు. జగత్ అంటే సంసారం, నేను చెప్పాను కదా, ఇక సంసారే ఈ జగత్. ఇదంతా అలాగే ఉంటే